పని చేస్తా సారథి గారు ఇప్పుడే ఒక బ్రేకింగ్ వస్తోంది. ఫైబర్నెట్ చైర్మన్ పదవికి, పార్టీ సభ్యత్వానికి, పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన జీవీ రెడ్డి రాజీనామాను ఆమోదించినట్టుగా బ్రేకింగ్ వస్తుంది. అయితే ఫైబర్నెట్ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించింది అంటున్నారు. మొత్తం అన్నిటికీ ఆమోదించారా ఏంటని ఇంకా కొంచెం అదొక్కటి మాత్రం క్లారిటీ లేదు. అయితే అట్ ది సేమ్ టైం జీవీ రెడ్డితో పాటు ఈ వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్న ఎండి, ఫైబర్నెట్ కార్పొరేషన్ ఎండి దినేష్ కుమార్ని కూడా బదిలీ చేశారు. బదిలీ చేసి జిఐడిలో రిపోర్ట్ చేయమన్నారు. అఫ్కోర్స్ దీనివల్ల ఇద్దరు క్రమశిక్షణ పాటించలేదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ రకమైన నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మరి అది తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది విక్రమ్ గారు ఆమోదించడము, ఎండీని బదిలీ చేయడం, రెండింటిని మనం యాంగిల్లో చూడొచ్చు. అదే ఇంకా అంటే కలిసి పనిచేసే పరిస్థితులు లేదు అని జీవీ రెడ్డి గారు, ఆయన ఏమో చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయలేదు కాబట్టి ఆయన చేసిన తప్పు, ఈయన రోడ్డు ఎక్కాడు కాబట్టి అంతేనా, అంతే అనుకోవాలా, రోడ్డు ఎక్కాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు అనుకోవాలి. బుచ్చి చౌదరి గారు ఏమైనా చెప్తారా దీని మీద? ఒకటి సార్, మంచి నాయకుడు, సబ్జెక్ట్ ఉంది, సరే బ్యాడ్ లక్, అది ఆయన సంస్థను బాగు చేయాలన్న తపంలోనే కొంచెం మాట్లాడినట్టుగా ఉంది. కాకపోతే అది ఇంటర్నల్గా డిసైడ్ చేయాల్సింది పైకి వచ్చి ప్రభుత్వంలో అధికారుల మధ్య వైరుధ్యాలు వస్తాయన్న భావనలో చంద్రబాబు గారు కొంచెం అట్లా కాదని చెప్పి ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అధికారుల సహకారం కూడా తీసుకోవాలి ప్రభుత్వం నడవాలని. కాకపోతే కొంతమంది అధికారుల తీరు బాగాలేదు, వెరీ క్లియర్. దాంట్లో ఆ పాత వాసనల నుంచి బయటపడటం లేదు, ప్రభుత్వ నడకని సరిగా నడపడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. దాని విషయంలో కూడా ప్రభుత్వ పెద్దలు సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉందని నా బోటి వాళ్ళని భావిస్తూ ఉన్నాం. రైట్. సారథి గారు సార్, రెండు విషయాలు. ఇప్పుడు తప్పు చేసినటువంటి ఆఫీసర్లని తప్పనిసరిగా శిక్షించాల్సిందే, సెకండ్ థాట్ లేదు. ఈ విషయంలో నేను ఎంతో సంతోషపడతా ఉన్నాను. రెండోది, జీవీ రెడ్డి గారిని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ప్రజా జీవితంలో ఉండాలి, ఇవన్నీ పొరపాట్లు అవుతూ ఉంటే పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన్ని మళ్ళీ యాక్టివ్గా రాజకీయాల్లోకి తీసుకురావాలి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. రైట్. సార్ గారు ఒక్క నిమిషం, మనతో సీనియర్ జర్నలిస్ట్ ఇనగంటి రవికుమార్ కూడా జాయిన్ అయ్యారు ఈ అంశం మీద మాట్లాడడానికి. రవికుమార్ గారు, జీవీ రెడ్డి ఎపిసోడ్లో రాజీనామా చేయడము, ఇప్పుడు పార్టీ నాయకత్వం ఆమోదించడము, ముఖ్యమంత్రి గారు ఆమోదించడము, సేమ్ టైం దినేష్ కుమార్ ఎండీని ట్రాన్స్ఫర్ చేయడం, వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? బ్రీఫ్గా ప్లీజ్, టైం తక్కువ ఉంది. వెంకటకృష్ణ గారు, ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ జీవీ రెడ్డి గారు వ్యవహారం